वजीराला के चंद्रशेखर राव ने तिम्मापुर में श्रीदेवी और भूदेवी वेंकटेश्वर स्वामी के कल्याण महोत्सव में शिरकत की। बादजान तिम्मापुर में मुनक्किदा जलसे से खिताब करते हुए वजीराला केसीआर ने कहा कि जब वो माजी में तिम्मापुर आए थे तो वेंकटेश स्वामी मंदिर एक मंदिर की तरह था, लेकिन अब मंदिर के इर्द गिर्द खेतों और तालाब से ये इलाका खुशगवार मंजर पेश कर रहा है। वजीराला केसीआर ने ऐलान किया कि वेंकटेश्वरा स्वामी मंदिर की तरक्की के लिए 7 करोड़ रुपए के फंड्स मुख्तस किए जाएंगे। उन्होंने कहा कि मंदिर के लिए चाहे कितना भी किया जाए कम ही है। वजीराला केसीआर ने कहा कि पोचाराम श्रीनिवास रेड्डी ने बताया कि मंदिर की तरक्की के लिए ताहाल 23 करोड़ रुपए मुख्तस किए जा चुके हैं, जबकि इस मंदिर के लिए मैं मजीद 7 करोड़ रुपए मुख्तस कर रहा हूं ताकि इस फंड के जरिए मंदिर को बेमिसाल तरक्की दी जा सके। उन्होंने कहा कि हमने मुत्तहिदा रियासत में सिंगूर का पानी खो दिया है। उन्होंने कहा कि निजाम सागर का पानी भी तेलंगाना तहरीक की एक वजह है। वजीर आला ने इस बात की तारीफ की कि स्पीकर असेंबली पोचाराम श्रीनिवास रेड्डी हर एक की जान है और वह एक ऐसे शख्स हैं जो सब कुछ जानते हैं। उन्होंने याद दिलाया कि तहरीक तेलंगाना के दौर में पोचाराम श्रीनिवास रेड्डी ने रुकन असेंबली के ओहदे से इस्तीफा दे दिया था और पोचाराम श्रीनिवास रेड्डी अपने हल्के की जरूरियात के लिए बच्चों की तरह लड़ते हैं। वजीर आला केसीआर ने कहा कि मकामी लोगों के जरिए मालूम हुआ है कि सिर्फ बांसवाड़ा इलाके में 1500 करोड़ रुपए की फजल उगा रहे हैं। उन्होंने कहा कि पोचाराम श्रीनिवास रेड्डी की क़ियादत में हल्का असेंबली बांसवाड़ा अच्छी तरह तरक्की किया है और इस हल्के की मजीद तरक्की के लिए सीएम स्पेशल डेवलपमेंट फंड के तहत 50 करोड़ रुपए के फंड मुख्तस किए जा रहे हैं। మన తెలంగాణ రాష్ట్ర శాసనసభ అధిపతి పెద్దలు శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారు, గౌరవ మంత్రివర్యులు యువ నాయకులు మిత్రులు ప్రశాంత్ రెడ్డి గారు, వేదికను అలంకరించిన గౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, జడ్పీ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ఈ శుభప్రదమైన ఈ రోజులో భగవంతుని దర్శించుకోవడానికి స్వామివారి కళ్యాణం రోజు ఇచ్చేసినటువంటి అన్నాదమ్ములకు, అక్క చెల్లెలకు అందరికి కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం. ఈ సందర్భంగా ఒక మాట చెప్పుకోవాలి. గతంలో నేను ఇక్కడికి వచ్చినప్పుడు గుడి ఒక మాదిరిగా ఉండేది. ఇంత మంచి అందమైన ప్లేస్లో ఉంది. చాలా పైకి పోయినప్పుడు, మన శిఖరానికి పోయినప్పుడు చుట్టూ ఒక 8-10 కిలోమీటర్ల దూరం కూడా కనిపించేటువంటి పరిస్థితి ఉన్నాయి. పచ్చని పొలాలు, చెరువులు, నీళ్లు, ఇంత మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ టెంపుల్ డెవలప్ చేయాలని చెప్పి, అందుకోసం మీరు నన్ను తీసుకొచ్చిన నాకు అర్థమైంది. సీనన్నా చేద్దాం తప్పకుండా అని ఆలోచన చేసి కొంత ప్రయత్నం చేసినాం. చాలా మనసుకు సంతోషంగా ఉంది. డెఫినెట్గా వారు స్వయంగా వారి కొద్దిమంది మిత్రులతో కలిసి, వారికి ఎవరప్పుడు ఏ గవర్నమెంట్ సహాయం లేదు, శ్రీనివాసరెడ్డి గారే స్వయంగా పూనుకొని కొద్దిమంది మిత్రుల యొక్క సహకారంతో ఈ సత్కార్యాన్ని గొప్ప హృదయంతో, సహృదయంతో చేసినారు. కాబట్టి ఈరోజు వారు కోరుకున్న దానికంటే ఇంకా మంచిగా చాలా బాగా ఈ యొక్క పుణ్యక్షేత్రం రూపుదిద్దుకున్నది. అది మనుషులం, శ్రీనివాసరెడ్డి గారు, నేను సామాన్యమైన మనుషులం. భగవంతుడు ఆయనే చేయించుకుంటాడు పని, ఆయన సేవ మనతో చేయించుకుంటాడు. మ్యాన్ ప్రపోజెస్, గాడ్ డిస్పోజెస్ అని భగవంతునికే దయ శ్రీనివాసరెడ్డి గారి మీద వచ్చింది, బాన్స్వాడ మీద వచ్చింది. కాబట్టి నన్ను కూడా పిలిపించుకొని నన్ను కలిపి ఆయనంతా ఆయనే చేయించుకున్నాడు. మనదేం లేదు. ఆ స్వామి యొక్క కరుణ, దయ ఎల్లప్పుడూ బాన్స్వాడనే కాదు, మన తెలంగాణ ప్రజల మీద, మన నిజామాబాద్ జిల్లా ప్రజల మీద, అందరి మీద కూడా ఉండాలని, పంటలతో కలకల్లాడుతూ సుభిక్షంగా ఈ ప్రాంతం అంతా బాగా ఉండాలని ఈ శుభ సందర్భంలో స్వామివారిని నేను హృదయపూర్వకంగా కోరుకుంటా ఉన్నాను. ఈ సందర్భంలో ఇంకా కొన్ని పనులు చేయాల్సినటువంటి అవసరం ఉన్నట్టుగా నేను భావిస్తా ఉన్నా. 23 కోట్ల రూపాయలు ఇప్పటికే ఇచ్చారని చెప్పినారు శ్రీనివాసరెడ్డి గారు. వారికి నేను ఇంకొక 7 కోట్లు కూడా ఈరోజే మంజూరు చేస్తాం. మిగిలిన పనులు ఏమన్నట్టయితే ఆ రిటైనింగ్ వాల్స్ కానీ, ఇంకేమైనా కానీ, ఇంకొక 2 సూట్స్ కానీ, ఎందుకంటే పెళ్లిళ్ళు కూడా బాగా జరుగుతున్నాయి. ఇక్కడ చాలామంది ప్రజలు వస్తున్నారు. గుడి అంటే ఒక కమ్యూనిటీ హాల్ లాగా, ఒక కమ్యూనిటీ కేంద్రం లాగా ప్రజలకు ఉపయోగపడేటువంటి ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా ఉంటుంది. కాబట్టి ఎంత చేసినా మనం తక్కువ లేదు. కాబట్టి మరొక 7 కోట్లు కూడా తీసుకొని ఇంకా మిగిలిన పనులు కూడా కంప్లీట్ చేస్తే సమగ్రమైనటువంటి అవసరాలతో కూడుకున్నటువంటి పుణ్యక్షేత్రం అవుతుంది. కాబట్టి ఆ ప్రకారం చేయాలని పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు నేను కోరుతా ఉన్నా. రెండవ విషయం, శ్రీనివాసరెడ్డి గారు చెప్పినారు, ఒకానొక సందర్భంలో శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండే
వారితో పాటు నేను కూడా అప్పుడు తెలుగుదేశం పార్టీలోనే ఉన్నా. అప్పుడు అపోజిషన్ పార్టీలో ఉన్నాం. నిజామాబాద్ కలెక్టరేట్ దగ్గర వారు దాదాపు ఒక 7 రోజులు 8 రోజులు నిరాదీక్ష కూర్చున్నారు. వారితో పాటు కొంతమంది ఇతర శాసనసభ్యులు. నేనే వచ్చినప్పుడు ఏంది అసలు పరిస్థితి అని చెప్పి తెలుసుకోవడానికి. సింగూరు ప్రాజెక్ట్ నుంచి నీళ్లు రావాలి. యాక్చువల్గా నాకు అంతకుముందు కూడా అంత డీటెయిల్గా విషయం తెలియదు. వారు దీక్ష తీసుకున్న సందర్భంలో నేను నిజామాబాద్ సందర్శించినప్పుడు నేను పెద్దలను తెలుసుకుంటే నా దృష్టికి వచ్చిన విషయం ఏంటంటే, మంజీరా నది మీద తెలంగాణ హైదరాబాద్ స్టేట్గా ఉన్నప్పుడు దేవునూరు అని చెప్పి ఒక 50 టీఎంసీలతో ప్రాజెక్టు ఆ రోజుల్లో తలపెట్టారు. నిజాం సాగర్కి సప్లిమెంటేషన్గా. అప్పటికే నిజాం